కల్పనక్క కల్పనక్క, ఎవరో నీ స్థలాన్ని ఆక్రమించుకొని వాళ్ళదేని బోర్డు పెట్టారక్క. ఈ స్థలం దాసన్న గారి సొంతం. దాసన్న చెప్తా. ఎవర్రా అది? వెళ్ళి చూడు. ఎవరు నువ్వు? రండి 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 రండ్రా రండి 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 నేనేమన్నా పాలు తాగే చంటిదాన్నా సంకనెక్కించుకుని ఊరేగడానికి? ఒక్కటి ఇచ్చిచ్చారంటే చిన్నప్పుడు తాగిన ఉగ్గు పాలతో సహా కక్కుకుంటావు. మగాడివా నువ్వు? వెనక 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 నుంచి కొడుతున్నావు. కాదక్క, ఇదంతా ఎమ్మెల్యే శంకర్ చేసిన పని. దీనికి నాకు ఏ సంబంధం లేదు. నన్ను వదిలేక. శంకర్ అంటే బుద్ధి లేదా నీకు? కడుపుకి ఏం తింటున్నావు? ఏంట్రా చూస్తున్నావు? రండ్రా. సంపాదించిన దాంతో స్థలం కొనుక్కుంటే నకిలీ పేపర్లు సృష్టించి కబ్జాలు చేశారు కదరా. నాశనం అయిపోతారు. నువ్వేంట్రా మధ్యలో విడి పెంపుడు కుక్కవా? ప్రాణాలతో ఉండాలని లేదా? తప్పుకోరయ్యాతవా? ఎరా చెత్త నా కొడక, కల్పన అంటే ఒక ఆడదనుకున్నాన్రా. ఈవిడొక మంగళముఖి అని ఎందుకురా చెప్పలేదు? రేయ్, మనం ఎంత పెద్ద పాపం చేశామో తెలుసా నీకు? ఈవిడ ఒక్క శాపం చాలరా, 7 జన్మలకి బాగుపడం. బుద్ధి లేనురా. అవునండి, వీళ్ల పాపం మనకొద్దు.
వీళ్ళ స్థలాన్ని వీళ్ళకే ఇచ్చేయండి. సిగ్గు విడిచి చెప్తున్నాను. తను ఆశపడిందనే నీ స్థలాన్ని నేను కబ్జా చేశాను. ఇప్పుడు తనే వద్దంటోంది. ఆ స్థలం నాకు వద్దు, నువ్వే తీసుకో. కల్పన, ఇప్పటినుంచి నా వల్ల నీకు ఎలాంటి ఇబ్బంది రాదు. తెలియకుండా తప్పు జరిగిపోయింది సార్. నేను ఇక్కడికి వచ్చే ముందు ఏదేదో అనుకుని వచ్చాను, కానీ మీరింత మంచివాళ్ళని నేను అనుకోలేదు సార్. తొందరపడి తప్పు చేశాను. దయచేసి మీరేమీ అనుకోకండి. ఏది లైవ్? కల్పన, తీసుకో, ఇవే నీ పేపర్స్. అయ్యో, అయ్యో, ఉండమ్మా, నేనే మీరుండండి సార్, నేనే తీసుకుంటాను. ఏమైంది కల్పన? మనం కొన్న స్థలాన్ని వాడి పేరు మీదకి మార్చుకోవాలనుకుంటున్నాడు. ఆ స్థలం నాది అని చెప్పడానికి వచ్చాను. మంచి వాట్ల నటించి కల్పన, మోసం చేశాడు. మా నాన్ననే చంపుతావా? ఉండు, నేను నిన్ను చంపుతాను. మా నాన్ననే చంపుతావా? ఎందుకు మా నాన్న చెప్పావు? చెప్పు, ఎందుకు మా నాన్న చెప్పావు? నేను వదిలిపెట్టు. చెప్పు, ఎందుకు మా నాన్న చెప్పావు? చెప్పు, నేను వదిలిపెట్టు. బాబు, ఇదంతా నిజం అనుకున్నావా? అవును, ఆట ఆడుకుంటున్నాం బాబు. అలాగా? ఆట? వాడు చచ్చినట్టు నేను చనిపోతున్నట్టు ఆట ఆడుకుంటున్నావు. అలాంటి ఆట కూడా ఉందా? నువ్వు ఆడతావా? ఇదేంటి? గన్ను, ప్లాస్టిక్ గన్ను. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే దీంతో నువ్వు నన్ను ఫస్ట్ షూట్ చేస్తావంట. ఆ తర్వాత నువ్వు షూట్ చేసుకోవాలి. షూట్ చేయనా? నువ్వేం భయపడకు, ఏమీ కాదు. షూట్ చేయి. షూట్ చేయనా? చేయనా? షూట్ చేయమంటావా? ఏమీ కాలేదు, చూసావా? ఏది ఇప్పుడు నువ్వు షూట్ చేసుకోనా? షూట్ చేసుకోమా? చేసుకో. షూట్ చేసుకోనా? షూట్ చేసుకుంటాను. షూట్ చేసుకోమంటావా? షూట్ చేసేసుకుంటాను. షూట్ చేసుకో. ఊరుకోమ్మా, ఇది ఆటే కదా. త్వరగా షూట్ చేసుకో. వదలండ్రా. రేయ్, అంతా కరెక్ట్ గా ఉన్న వాళ్ళ దగ్గరే దోచుకుంటాం.
ఇక ఇలాంటి వాళ్ళని అడగాల. అన్నయ్య ఈ శవాలను తీసుకెళ్లి సముద్రంలో విసిరేయమంటావా? ఏ శవాలు పైకి తేలితే నేను స్టేషను కోర్టును తిరగాల? పాపరా కల్పన, కడుపు కట్టుకుని పనిచేసి స్థలం కొంది. ఆ స్థలంలోనే పూడ్చిపెట్టే పాపం తన ఆత్మ శాంతిస్తుంది. కరెక్ట్. ఎంతో ఆశగా హాస్పిటల్ కట్టిద్దామన్న స్థలం మా ముగ్గురిని పూడ్చిపెట్టారు. నువ్వే చెప్పు, నువ్వే చెప్పు, మాకు జరిగింది న్యాయమేనా? देख, तेरे साथ नाइंसाफी हुई है, ये मैं भी मानता हूं. కానీ నేను నా ధర్మాన్ని వదలడం కుదరదు. ఈ కుటుంబం అల్లాని నమ్ముకుని వచ్చింది. जो अल्लाह के सहारे आते हैं हम उनका हाथ कभी नहीं छोड़ते हैं. आजा, इसके अंदर समा जा. వద్దు భాయ్, వద్దు, అందులో నన్ను బంధించొద్దు. ఈరోజు చైత్ర పౌర్ణమి. ఎలాగోలా నేను ఆ ఎమ్మెల్యే శంకర్ని చంపేస్తాను. వాడు చస్తేనే నా గీతకి ఆ స్థలం దక్కుతుంది. అప్పుడే తను ఆశపడ్డట్టుగా ఆ స్థలంలో హాస్పిటల్ కట్టించడానికి వీలవుతుంది. వాళ్ళని చంపాక నేనే వీళ్ళని వదిలి వెళ్ళిపోతాను బాయ్. నాకీ ఒక్క సహాయం చేయండి బాయ్, చాలు. నువ్వు రాకపోతే तुझे अल्लाह की कसम है. అలాగే आजा, అలాగే. आजा, जल्दी आजा जालिम. ला हौल वला कुव्वता इल्ला बिल्लाहिल अलीउल अज़ीम. उस लड़के को बुलाओ. మనౌజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. అమ్మా, ఇది రక్షణ తాయితు. దీన్ని వారి చేతికి కట్టండి. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. దేఖో మాయ్, నేను ఈ ఆత్మాన్ని సముద్రంలో కలిపేయడానికి ఏర్పాటు చేస్తాను. 3 రోజుల వరకు ఈ తాయితు వీడి చేతి నుంచి ఎట్టి పరిస్థితిలోనూ ఊడిపోకూడదు. ఒక్కవేళ ఊడిపోతే ఆ ఆత్మ మళ్ళీ వీడి శరీరంలోకి ప్రవేశిస్తుంది. హోషార్, వస్తాను. तुम इसमें से बाहर नहीं निकलोगे. चल चल जा शैतान, चल. ఎమ్మెల్యే శంకర్, నేను నిన్ను వదిలిపెట్టను రా.